సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది. ఈలోపే వారింట విషాదం నెలకొంది. సోదరుడు మరణించాడన్న వార్త తెలియడంతో చంద్రబాబు విషాదంలో మునిగిపోయారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయన బంధువులంతా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి సోదరుడు చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఆసుపత్రికి చేరుకుంటారు. రామ్మూర్తి నాయుడు మరణించారనే వార్త తెలుసుకున్న వెంటనే రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నందమూరి రామకృష్ణ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా 2 రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలంగా అల్జీమర్స్తో బాధపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి ఆయన ఇంటి నుంచి కదలట్లేదు. సీఎం చంద్రబాబు మాత్రం అప్పుడప్పుడు వెళ్లి సోదరుడిని పరామర్శించి వస్తున్నారు. ఇటీవల రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని చంద్రబాబుకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. వారం రోజుల క్రితం ఆయన్ని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. గురువారం రాత్రి సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. అప్పటికప్పుడు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈలోపు రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని సమాచారం రావడంతో చంద్రబాబు ఆగిపోయారు. నిన్న చంద్రబాబు అసెంబ్లీలో ఉన్నప్పటికీ తమ్ముడు ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇంతలోనే రామ్మూర్తి మరణించడం చంద్రబాబు సహా నారా కుటుంబంలో విషాదం నింపింది. నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర అయితే ఒక ఉద్వేగభరిత వాతావరణం కనిపిస్తోంది. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఇక్కడికి చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయాన ఏదైతే బావమరిది ఉన్నారో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు, సినీ నటులు కూడా చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇంతకుముందే దగ్గుబాటి వెంకటేశ్వర దంపతులు, దగ్గుబాటి వెంకటేశ్వర, దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. ఉదయం నుంచి కూడా నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉదయం నుంచి దాదాపు ఉదయం 11 గంటలకు ఆయన ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకుని ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా రామ్మూర్తి నాయుడుకు స్వయాన అన్నయ్య చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇందులో దీనికి సంబంధించిన హడావుడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కొంత పోలీసులు కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కొంత పోలీసు వర్గాలు కూడా ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు నాయుడు రాబోతున్న నేపథ్యంలో కొంత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా అందరినీ లోపలికి పంపించినప్పటికీ ఇప్పుడు కొంత చెక్ చేసిన తర్వాత అందరినీ
ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏపీకి సంబంధించిన పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు పలువురు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ కూడా కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక గాయాన్ని నారావారపల్లె, తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో నారావారపల్లికి కూడా ఆయన నారావారపల్లికి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు నారావారపల్లిలో అభిమానుల సందర్శనార్థం, ఎందుకంటే ఆయన 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ కొంత ఆయనకు అభిమాన గణం ఉంది. అదేవిధంగా సొంత గ్రామం కావడంతో సమీప ప్రజలు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, ఇతర అందరికీ కూడా ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికాన్ని ఉంచబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే గత కొంతకాలంగా దాదాపు ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఒక వారం రోజుల క్రితం ఏజీ ఆసుపత్రికి అనారోగ్యంతో ఇక్కడ చేరారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 12:45 మధ్యాహ్నం 12:45 ఆయన మరణించినట్టు ఆసుపత్రి ఒక వర్గాలు బులెటిన్ను విడుదల చేశాయి. వాస్తవానికి 14వ తేదీనే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు కూడా తమ దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన శస్త్రచికిత్సను చేసినట్టు కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆయన ఇద్దరు కుమారులు, నారా రామూర్తి నాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు నటుడుగా రాణిస్తున్న నారా రోహిత్ కాగా ఇంకొకరు గిరీష్. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఆయన వాళ్ళ తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా దాదాపుగా వారం 10 రోజులుగా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉండి ఆయన ఆరోగ్య చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ కొంత ఆయనకున్న అంటే అనారోగ్య రకరకాల కారణాల వల్ల ఆయన మరణించారు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు కాసేపట్లోనే, నిజానికి ఢిల్లీ నుంచి ఆయన మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో కాసేపట్లోనే ఆయన ల్యాండ్ అవుతారు. దాదాపుగా ల్యాండ్ అయి కూడా ఉండొచ్చు. దాదాపుగా ఇప్పటికే ఆయన చేరుకోవాల్సింది. అక్కడి నుంచి రోడ్ మార్గాన ఏజీ ఆసుపత్రికి చేరుకుంటారు. వాస్తవానికి ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సి ఉంది. 2 రోజులు, ఇవాళ రేపు ఆయన 2 రోజుల పాటు అక్కడ తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు నాయుడు ప్రచారం చేయాల్సినప్పటికీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన సోదరుడు మరణంతో ఆ పర్యటన వాయిదా వేసుకుని అర్ధాంతరంగా ఏదైతే హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రస్తుతం అయితే నారా లోకేష్ అన్ని విషయాలను పర్యవేక్షిస్తూ